వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం వాజ్పేయి విగ్రహం. ఇది పులివెందులలో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమానికి నాంది పలికే విధంగా ముందడుగులు వేస్తున్నట్లు ముఖ్యంగా పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున పులివెందులకు చెందిన సీనియర్ నేత బీజేపీ నాయకుడు శశిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో మనమందరం కలిసి పులివెందులలో కూడా మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేద్దాము అని, అందరం నడుం బిగిద్దాము అని కడపనందు జరిగిన మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు బీటెక్ రవి. ఈ కార్యక్రమానికి కడపనందు అందరూ కూడా హాజరు అయ్యారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయితేనేమి, అటు తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అయితేనేమి, అటు తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అయితేనేమి, చాలామంది కూటమి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులంతా కూడా కడపనందు మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులివెందుల గడ్డలో కూడా మధ్యప్రదేశ్ గ్వాలియర్కు చెందిన బిడ్డ ఎవరు అంటే మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. పులివెందులలో కూడా తొందరలోనే మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి విగ్రహం ఏర్పాటుకు సంసిద్ధం అవుతున్నారు అనే సందేశాన్ని ఇచ్చాడు బీటెక్ రవి, వంగల శశిభూషణ్ రెడ్డిలు. ఢిల్లీ నుంచి పులివెందుల గల్లీ వరకు మాజీ ప్రధాని విగ్రహ ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయా? కడప, ధర్మవరం, ఆ తర్వాత ఇతర జిల్లాలలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు సమయాత్తం భారతీయ జనతా పార్టీ సిద్ధం అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి కీలక నాయకుడు అయినటువంటి 2 ఎంపీ సీట్ల నుంచి పార్టీని నడిపించి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన కవి, రచయిత, రాజనీతి అనుభవజ్ఞుడు అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ తొందరలో పులివెందులలో జరుగుతుంది అంటే అది పులివెందుల ప్రజానీకం కూడా ఒక అదృష్టంగా భావించవచ్చు. భారతీయ జనతా పార్టీతో సంబంధం కాదు. ఇది ఒక రాజనీతి, ఒక పద్ధతి ప్రకారం వివాహం లేకుండా, ఎటువంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోకుండా, ఎటువంటి విమర్శలు లేకుండా ఆయన రాజకీయాన్ని నడిపిన వ్యక్తి. రాజకీయంలో ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఫ్యాక్షన్ గడ్డనందు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే ఇది పులివెందుల ప్రజానీకానికి కూడా శుభసూచకంగా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలను ఏర్పాటు చేయడం, నాయకులు అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండాలి అని వాజ్పేయి విగ్రహాలను చూసినప్పుడు మన భవిష్యత్తులో
మన చిన్న పిల్లలకు కూడా యువతకు కూడా చెప్పుకునే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ అటు తర్వాత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ నాయకులు అంతా కూడా ఈ అవకాశాన్ని కల్పించినట్టే కదా అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.